వందనాలండి. ఈరోజు జూలై 29 వాక్య ప్రకారము నడుచుకోండి అనే విషయము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 12, 13. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడదురు. ప్రజలు తమకు తెలియని దాన్ని బట్టి తీర్పు పొందరు కానీ వారికి తెలిసిన దాన్ని బట్టి ప్రవర్తించడం వల్ల తీర్పు నందుతారు. దేవుని ధర్మశాస్త్రము వ్రాయబడిన లేఖనాలు తెలిసిన వారు దాన్ని బట్టి తీర్పు పొందుతారు. విశ్వాసులంగా మనము యేసయ్య మనకిచ్చిన ఆజ్ఞలకు విధేయత చూపుతూ వాక్య ప్రకారం నడుచుకోవాలి. అదే దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. మనం సాధారణంగా చేసే తప్పు ఏమంటే వాక్యం వింటాం కానీ దాని ప్రకారం నడుచుకోవట్లేదు. యాకోబు 1:23-24లో ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. ఈ విధంగా చేసిన వాడు దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఎదుర్కొని నాశనానికి వెళ్తాడు. రోమ 2లో మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు వాక్యం వినేవారు వాక్యం దాని ప్రకారం చేసేవారి నడుమ ఉన్న భేదాలు చూపెడుతూ ఉన్నాడు. 13వ వచనం లోతుగా ధ్యానిస్తే వాక్యం తెలిసిన వారి ప్రవర్తనను బట్టి దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో అక్కడ చూపించాడు. 2 పాయింట్లు మనం చూడొచ్చు ఇక్కడ. మనల్ని విధేయత చూపటను బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. క్రైస్తవ్యంలో ఉన్న ఆదేశాలు పాటించటంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. ఉదాహరణకు బైబిల్లో వివాహంలో పడక పరిశుద్ధంగా ఉండాలని చెప్పబడి ఉంది కదా. అది తప్పనిసరిగా పాటించాల్సిన ఆజ్ఞ. పాటించకపోతే తీర్పులోకి వస్తారు, దేవుని ఉగ్రత వస్తుంది. రెండవదిగా దేవుడు మన విధేయత దేవుని కృపపై ఆధారపడి ఉందా లేదా అనే దాని మీద తీర్పు తీర్చబడతాం. ధర్మశాస్త్రం పాటించటం ద్వారా కానీ వాక్యానికి విధేయత చూపటం ద్వారా కానీ మనకు పరలోకంలో స్థానం వస్తుంది అనుకోవద్దు. వాక్యానికి విధేయత చూపించాల్సిందే కానీ అదే సమయంలో దేవుని కృప కొరకు ప్రార్థించాలి. దానికి కారణము మన సత్క్రియల ద్వారా కాదు కానీ దేవుని కృప ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అనే విషయం మనకు అర్థం కావాలి. మనకు దేవుని కృపా కనికరములు ఎంతైనా అవసరం. నీతిపరమైన మార్గం ఏదని, నీతిగా జీవించుట ఏమని పరిశుద్ధాత్మని సాయంతో నడిపించబడాలి. క్రైస్తవులంగా మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే దేవుని కృప మనపై లేకుంటే మిగిలిన మానవాళి వలె మన పాపాల విషయంలో తీర్పు కిందికి వస్తాం. మనకు రక్షకుని అవసరం ఉంది అని గుర్తించుట చాలా అవసరం. ఆయన వాక్య ప్రకారము విధేయత చూపుటకు ఆయన కృపా కనికరము అవసరం. మనం అది కూడా గుర్తించాలి. వాక్య ప్రకారం చేసినప్పుడు ఇతరులను దేవుని రాజ్యంలో కూడా మనము ఆకర్షించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమేడా మేము వాక్య ప్రకారం జీవించేవారుగా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.